అగ్రరాజ్యం అమెరికా ప్రపంచాన్ని శాసించే శక్తి. రష్యా నుంచి ముప్పన్నా, చైనా నుంచి సవాలెదురైనా తట్టుకోగల సత్తా ఉన్న దేశం. కానీ ఇప్పుడు అదే అమెరికా వెన్నులో ఓ దేశం వణుకు పుట్టిస్తోంది. అది చైనా, రష్యా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అది మరెవరో కాదు, అమెరికా స్వయంగా అక్కున చేర్చుకుని పాలు పోసి పెంచిన విషసర్పం. తన రక్షణ కోసం ఏ దేశాన్నైతే పెంపుడు కుక్కలా వాడుకుందో, ఇప్పుడు అదే దేశం అమెరికా పాలిట యముడిగా మారబోతోంది. అమెరికా నిఘా వర్గాలు సంచలన నివేదికను బయటపెట్టాయి. ఆ దేశం దగ్గర ఉన్న అణ్వాయుధాలు ఇప్పుడు వాషింగ్టన్ నగరాన్నే లక్ష్యంగా చేసుకున్నాయా? భారత్కు వ్యతిరేకంగా అమెరికా ఇచ్చిన నిధులను ఆ దేశం ఎలా మళ్లించింది? తులసి గబార్డ్ ఇచ్చిన నివేదికలో ఉన్న ఆ షాకింగ్ నిజాలేంటి? అమెరికా చేసిన ఒకే ఒక్క తప్పు ఇప్పుడు భస్మాసుర హస్తంలా ఎలా మారింది? మన పొరుగు దేశం పాకిస్తాన్ చేస్తున్న ఈ అణుకుట్ర వెనక ఉన్న అసలు కథేంటి? పాకిస్తాన్ నుంచి అమెరికాకు అనుముప్పు. అగ్రరాజ్యంపై పాకిస్తాన్ భస్మాసుర హస్తం. సొంత పెంపుడు దేశమే అమెరికాకు శాపమా? అగ్రరాజ్యం అమెరికాకు అసలైన అనుముప్పు ఎక్కడి నుండి పొంచి ఉంది అన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఎవరినైనా ఈ ప్రశ్న అడిగితే రష్యా, చైనా లేదా ఉత్తర కొరియా పేర్లు చెబుతారు. కానీ అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించిన నిజాలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. తనను తాను రక్షించుకోవటానికి, తన ప్రయోజనాల కోసం ఒకప్పుడు ఏ దేశాన్నైతే పెంపుడు కుక్కలా సాకిందో, ఇప్పుడు అదే దేశం అమెరికా పాలిట యముడుగా మారబోతుందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఆ దేశం మరేదో కాదు, మన పొరుగున ఉన్న దేశం పాకిస్తాన్. అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ ఇటీవల అమెరికన్ సెనెట్ ప్యానెల్ ముందు ఒక సంచలన నివేదిక ఉంచారు. అందులో అమెరికాకు ముప్పుగా పరిణమించే 5 ప్రధాన దేశాల జాబితా ఇచ్చారు. అందులో రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ వంటి దేశాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ పేరు చేర్చడం అందరిని విస్మయానికి గురిచేసింది. దీనికి గల ప్రధాన కారణం పాకిస్తాన్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి. ఒకప్పుడు అమెరికా చేతిలో కీలుబొమ్మలా ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు అదుపు తప్పి అమెరికాపైనే అణ్వాయుధ దాడికి దిగే అవకాశం ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. సాధారణంగా పాముకు పాలు పోసి పెంచితే అది పెరిగి పెద్దయ్యాక పెంచిన వాడినే కరుస్తుంది అంటారు. పాకిస్తాన్ విషయంలో అమెరికా పరిస్థితి కూడా అలాగే తయారైంది. అమెరికా ఒకప్పుడు రష్యా ప్రభావాన్ని తగ్గించడానికి, అల్ ఖైదా, తాలిబాన్ వంటి ఉగ్రవాద సంస్థలను అణిచివేయడానికి పాకిస్తాన్ను ఒక పావులా వాడుకుంది. 2001లో భారత పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు అందులో పాకిస్తాన్ హస్తం ఉందని స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ అమెరికా తన స్వార్థం కోసం పాక్కు వెన్నుదన్నుగా నిలిచింది. అప్పట్లో అమెరికా చేసిన ఆ తప్పే ఇప్పుడు ఆ దేశానికి భస్మాసుర హస్తంలా మారింది. ఎవరికైనా వరం ఇస్తే ఆ వరం ఇచ్చిన వాడి తల మీదనే చెయ్యి పెట్టాలని చూసిన భస్మాసురుడిలాగే అమెరికా పెంచి పోషించిన పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా ఉనికికే ప్రమాదకరంగా మారింది. పాకిస్తాన్ దగ్గర ప్రస్తుతం దాదాపు 3000 అణుక్షిపణులు ఉన్నట్లు సమాచారం. అయితే రాబోయే కొద్ది కాలంలోనే ఆ సంఖ్యను 16,000కు పెంచాలని ఆ దేశం లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం సంఖ్యను పెంచడమే కాకుండా అమెరికా ప్రధాన భూభాగాన్ని నేరుగా చేరుకోగల సుదూర లక్ష్య క్షిపణులను కూడా పాక్ అభివృద్ధి చేస్తోంది. అత్యాధునిక సాంకేతికతో కూడిన ఈ క్షిపణులు అమెరికా రక్షణ వ్యవస్థకు పెద్ద సవాలుగా మారనున్నాయి. దేశంలో తినడానికి తిండి లేకపోయినా, ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అవుతున్నా సరే అణ్వాయుధాల తయారీలో మాత్రం పాకిస్తాన్ ఎక్కడా తగ్గడం లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా ముందే జాగ్రత్త పడాలని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇక రాజకీయంగా చూస్తే పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ వంటి వారు అమెరికాతో సత్సంబంధాలు ఉన్నట్లు నటిస్తున్నారు. IMF నుండి రుణాలు పొందడం కోసం, ఆర్థిక సాయం కోసం అమెరికా కాళ్ళ దగ్గర పడి ఉన్నట్లు కనిపిస్తున్నా లోపల మాత్రం అమెరికాను దెబ్బతీయటానికి పథకాలు వేస్తున్నారు. చైనాకు చెక్కు పెట్టడానికి, విలువైన ఖనిజాల సేకరణ కోసం అమెరికా ఇప్పటికీ పాకిస్తాన్కు సహాయం చేస్తూనే ఉంది. కానీ తులసి గబార్డ్ ఇచ్చిన నివేదిక ప్రకారం పాకిస్తాన్ను వాడుకొని వదిలేద్దాం అనుకుంటే కుదరదు. ఎందుకంటే ఆ దేశం అణు సామర్థ్యం ఇప్పటికే అదుపు తప్పే స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ రక్షణ విశ్లేషణల సంస్థల నివేదిక ప్రకారం పాకిస్తాన్ వద్ద ప్రస్తుతం సుమారు 170కి పైగా అణు వార్హెడ్లు ఉన్నాయని అంచనా. 1990వ దశకంలో కేవలం కొన్ని బాంబులతో ప్రారంభమైన ఈ ప్రస్థానం ప్రస్తుతం 100ల సంఖ్యకు చేరుకుంది. 2026 నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఈ పెరుగుదల వెనుక ప్రధాన ఉద్దేశం భారత్ నుండి ఎదురయ్యే సాంప్రదాయ సైనిక ముప్పును అడ్డుకోవడమేనని పాకిస్తాన్ వాదిస్తోంది. ఈ పరిణామాలు భారతదేశానికి కూడా తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి. పాకిస్తాన్ అణ్వాయుధ సంపత్తిని పెంచుకోవడం వెనుక ప్రధానంగా భారత్ ఎదుగుదలను అడ్డుకోవాలని కుట్ర ఉంది. అమెరికా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పాకిస్తాన్ పరోక్షంగా భారత్కు వ్యతిరేకంగానే ఉపయోగిస్తుంది.
కాగా ఉగ్రవాదంపై పోరు పేరుతో అమెరికా పాకిస్తాన్కు బిలియన్ల కొద్దీ డాలర్లను ఆర్థిక సైనిక సహాయంగా అందించింది. అయితే ఈ నిధులను పాకిస్తాన్ తన దేశాభివృద్ధికి లేదా ఉగ్రవాద నిర్మూలనకు కాకుండా భారత్కు వ్యతిరేకంగా విద్రోహ చర్యలకు మళ్లిస్తుందనేది జగమెరిగిన సత్యం. అమెరికా ప్రధానంగా అత్యాధునిక ఆయుధాలు, F-16 యుద్ధ విమానాలు, నిఘా పరికరాలను పాకిస్తాన్కు సరఫరా చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులను అడ్డుకోవటానికి వీటిని వాడాలని షరతులు విధించినప్పటికీ పాకిస్తాన్ వీటిని భారత సరిహద్దుల్లో మోహరించింది. 2019 బాలకోటు వైమానిక దాడుల సమయంలోనూ, ఇటీవల 2025లో జరిగిన సరిహద్దు ఘర్షణలోనూ పాకిస్తాన్ అమెరికా ఆయుధాలను భారత్కు వ్యతిరేకంగా వాడటం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అమెరికా ఇచ్చే ఆర్థిక నిధులు పాకిస్తాన్ను తన గూఢాచార్య సంస్థ ISI ద్వారా భారత్లో అశాంతిని సృష్టించే ఉగ్రవాద సంస్థలు లష్కర్-ఎ-తోయిబా, జైషే మహ్మద్లకు మళ్లిస్తోందని భారత్ పలుమార్లు ఆధారాలతో సహా నిరూపించింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్న సమయంలోనూ IMF వంటి సంస్థల నుండి పొందిన బెయిలౌట్ ప్యాకేజీలను సైనిక అవసరాలకు భారత్పై ప్రాక్సీ వార్ చేయడానికి వాడుతోందని విమర్శలు ఉన్నాయి. పాకిస్తాన్ ద్వంద్వ నీతిని గమనించిన అమెరికా ఇటీవలి కాలంలో తన సహాయాన్ని గణనీయంగా తగ్గించింది. ముఖ్యంగా ట్రంప్, బైడెన్ పరిపాలన కాలంలో పాకిస్తాన్కి ఇచ్చే సైనిక నిధులపై ఆంక్షలు విధించారు. 2025లో పహల్గామ్ వంటి ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడుల తర్వాత అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ ఆర్థిక పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తింది. అయినప్పటికీ భౌగోళిక రాజకీయ కారణాల వల్ల అమెరికా పూర్తి స్థాయిలో సంబంధాలను తెంచుకోలేకపోవడం పాకిస్తాన్కు వరంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ వంటి నాయకులు పాక్ నేతలతో సానుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు మాత్రం ప్రపంచ శాంతికి భంగం కలిగించేలా ఉన్నాయి. మొత్తానికి చూస్తే అగ్రరాజ్యం అమెరికా తన సొంత ప్రయోజనాల కోసం సాకిన దేశమే ఇప్పుడు తన పాలిట మృత్యులా మారుతోందని అర్థమవుతోంది. ఇంటెలిజెన్స్ నివేదికలు నిజమైతే భవిష్యత్తులో ప్రపంచ అణుసమతుల్యత దెబ్బతిని తీవ్ర పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. అదుపు తప్పిన అణ్వాయుధాలు ఎవరి చేతిలో ఉన్నా అది మానవాళికి వినాశకరమే. అందుకే అమెరికా తన పందాను మార్చుకొని పాకిస్తాన్ వంటి అస్థిరమైన దేశాల పట్ల మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక భవిష్యత్తులో అమెరికా తన విధానాలను మార్చుకొని పాకిస్తాన్కు కళ్ళెం వేస్తుందో లేదో వేచి చూడాలి.